ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక అతను హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఒక 50 లక్షల రూపాయలు పెట్టి ఒక విల్లా ఒకటి కొన్నాడు. సరే, మంచి విల్లా కొన్నాడు కదా అని చెప్పి ఫ్రెండ్ అని కలిసినప్పుడు ఏదైనా మంచి స్టార్ హోటల్లో దావత్ ఎవరా బాబు అని అడిగాను. రే, దావత్ సంగతి కాదురా బాబు, నేను నెక్స్ట్ 20 years పాటు నెలకి ఒక 40-45 వేల రూపాయలు వడ్డీ అంటే బ్యాంకుకి లోన్ కట్టాలి. ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకొక 20 years అంటే నాకు అప్పటికి ఒక 50-55 వచ్చేస్తాయి. అదే దిగులుగా ఉంది. టెంప్ట్ అయిపోయి ఏదో స్టేటస్ సింబల్ చూపించుకుందాం అని చెప్పేసి 50 లక్షలు పెట్టి కొన్నాను. నెక్స్ట్ ఒక 50 లక్షలు ఈఎంఐ కట్టాలి. మొత్తం ఒక 1 కోటి రూపాయలు వదిలిపోతుంది. ఒకవైపు ఏమో పిల్లలు ఎదుగుతున్నారు, చదువులు ఉన్నాయి. ఇంకో వైపు ఏమో ప్రతి నెల 40-45 వేలు ఈఎంఐలు కట్టాలి. ఏం అర్థం కావట్లేదురా బాబు, మెంటల్ ఎక్కిపోతుంది. సరే, నీ దగ్గరికి చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ వస్తుంటారు కదా, వాళ్ళని ఏదైనా ఒక సలహా అడిగి చెప్పు, డెఫినెట్గా నేను అది ఫాలో అవుతాన్నారు. మరి మా ఫ్రెండ్కి వచ్చిన ఈ యొక్క ఏదైతే ఇబ్బంది ఉందో, ఈ బ్యాంకు వడ్డీ భారం, మరి దీన్ని తగ్గించుకోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే తెలియజేయగలరు రేవంత్. సార్, ఇల్లు కొనటము అనేది ఈజ్ ఆల్వేస్ లైక్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్కి ఒక పెద్ద టార్గెట్. డైరెక్ట్గా డబ్బులు పెట్టి కొనటం అనేది లిటరల్గా అసంభవం కూడా. అసలు చాలా కష్టమైన 50 లక్షలు ఎవరి దగ్గర క్యాష్ ఉంటుంది, 5 లక్షలు 10 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేస్తాం మాక్సిమం. అంత క్యాష్ పెట్టుకొని దిగడం కూడా సాధ్యం కాదు. లోన్లోకి బై డిఫాల్ట్గా వెళ్ళిపోతూ ఉంటాము. అండ్ లోన్ అమౌంట్ కూడా చాలా హెవీగా ఉంటూ ఉంటుంది. వాళ్ళందరికీ ఒక పెద్ద కన్సర్న్ ఏముంటుంది అని అంటే, కష్టపడి ఇల్లు కొంటాము, ఒక 50 లక్షల రూపాయలు కనుక లోన్ పెట్టాము అని అంటే 20 సంవత్సరాలకి యావరేజ్గా ఒక 9% ఇంట్రెస్ట్ రేట్ చొప్పున చూసుకుంటే దాదాపు 45,000 రూపాయలు ఈఎంఐ పేయబుల్ యావరేజ్గా వస్తూ ఉంటుంది. 45,000 రూపాయలు మనం ఇంటికి ఈఎంఐ 20 సంవత్సరాల పాటు పే చేస్తూ ఉంటే ఇంకా నేను అదనంగా ఏం సేవ్ చేయగలుగుతాను? నేను ఇక్కడ 50 లక్షలకు కొని ఇంకొక 50 లక్షల రూపాయలు వడ్డీ లాస్ అవుతున్నాను. దాదాపుగా 1 కోటి రూపాయలు 20 సంవత్సరాలు కష్టపడి పే చేస్తూ ఉన్నాను. 20 సంవత్సరాలు 1 కోటి రూపాయలు పే చేస్తూ పోతూ ఉంటే ఇంకా నా దగ్గర ఏమి సేవింగ్స్ ఉండవు అదనంగా. నా పిల్లల ఫ్యూచర్ ఏంటి, అసలు నా రిటైర్మెంట్ ఏంటి? ఇప్పుడు ఇల్లు ఓకే, నేను కష్టపడి మొత్తం పే చేస్తాం, ఇంకా నా రిటైర్మెంట్కి డబ్బులు ఎక్కడ? ఇంతకుముందు అంటే అట్లీస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పిఎఫ్లు వస్తుండేవి, ఇప్పుడు అవి కూడా లేవు. సో అసలు ఇంకా ఇల్లు కొనటము, దాని ఈఎంఐ కట్టడమే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా మారిపోతూ ఉంది. సో ఈ ప్రాబ్లం బేసిక్గా మీ ఫ్రెండ్ అనే కాదు, చాలామంది కండిషన్స్లో ఇలానే ఉండిపోయింది. దీనికి ఒకే ఒక రూల్, 10%. మీరు ఎంత ఈఎంఐ అయితే పే చేస్తున్నారో దానికి ఒక 10% ఫిగర్ తోటి, అంటే 45,000 రూపీస్ యావరేజ్ ఈఎంఐ వస్తుంది మీ ఫ్రెండ్కి 50 లక్షల రూపాయలు అంటే. 45,000 and 10% అంటే 4,500 రూపాయలు ప్రతి నెల ఎస్ఐపి రూపంలో పే చేయాలి. ఎస్ఐపి రూపంలో 14% to 15%, 14% యావరేజ్గా రిటర్న్ వచ్చే ఫండ్ని సెలెక్ట్ చేసుకొని కనుక పే చేస్తే, ఇప్పుడు 14% రిటర్న్స్ అనేవి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ యావరేజ్గా ఇస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అవి ఎక్కువ కూడా వస్తాయి. బట్ మన బ్యాడ్ టైం తోటి ఒక బ్యాడ్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ బ్యాడ్ కూడా 14% రిటర్న్స్ ఇస్తున్నాయి. సో 14% రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ జస్ట్ లైక్ ఎస్ఐపి అక్కడ 4,500, 10% ఆఫ్ ఇట్. అంటే ఇది అందరికీ అప్లై అవుతుంది. 60,000 వాళ్ళు అయితే 6,000 చేయాలి, 45,000 వాళ్ళు అయితే కనుక 4,500 చేయాలి. సో ప్యారల్గా అప్లై చేసుకుంటూ పోతుంటే 14% తోటి మనకి ఓవరాల్గా అంటే ఈ ఈఎంఐ కంప్లీట్ అయిపోయే టైంకి మన దగ్గర యావరేజ్గా 59 లక్షల రూపాయల వరకు కూడా అక్యుములేట్ అవుతాయి. ఓకే, ఇక్కడ మీరు పే చేస్తున్న ఇంట్రెస్ట్ ఎంత? 50కి సమ్వేర్ అరౌండ్ 50 పే చేస్తారు, సమ్వేర్ అరౌండ్ 57 lakhs అట్లా 58 lakhs ఎంత వస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ ఒక 59 lakhs అక్యుములేట్ చేస్తారు ఆన్ యావరేజ్. ఇన్ మిడిల్ చాలామంది కనిపిస్తూ ఉంటుంది, ఎక్స్ట్రా బోనస్ డబ్బులు వచ్చినప్పుడు కానీ మనకు కొంచెం ఈఎంఐ క్లియర్ చేస్తూ ఉందాము, సో దట్ మనకి వడ్డీ భారం తగ్గుతుంది కదా అని చెప్పేసి అనుకుంటుంటారు, ఈఎంఐ భారం తగ్గుతుంది కదా అని. దట్ ఈస్ ద బ్లండరెస్ట్ మిస్టేక్ ఎనీవన్ కెన్ డూ. ఒకసారి హౌస్లో అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద ఇంట్రెస్ట్ స్టార్టింగ్ పీరియడ్లోనే గుంజేసుకుంటుంది బ్యాంకు. మీలాగా అందరు తెలియగలడు ఉంటారని, మీకంటే తెలియగలడు బ్యాంకోడు. ఎప్పుడైతే ఈఎంఐలో ఇల్లు కొంటావో నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను, ఇట్ ఈస్ అ బిజినెస్ ఫర్ ఎ బిల్డర్ అండ్ ఎ బ్యాంక్ పర్సన్. మనకి ఎప్పుడు కూడా అది అంటే ఒకసారి లోన్ తీసుకున్నాక ఇంకా తర్వాత మనం రీపే అనేది దాని టర్మ్ ప్రకారం చేయాలి, కానీ ఎక్స్ట్రా డబ్బులు వచ్చాయని చెప్పి దాంట్లో పెట్టకండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఆల్రెడీ పే చేసాం. ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాత ఆ అడ్వాంటేజ్ని అట్లనే తీసుకుంటూ ఈ డబ్బుల్ని మీరు ఏదైతే ఈ 4,500 పే చేస్తున్నారో దాంట్లోకి యాడ్ చేసుకుంటూ పోండి. మీరు ఇట్లా యావరేజ్గా యాడ్ చేసుకుంటూ పోయినా కానీ సమ్వేర్ అరౌండ్ మీకు 1.5 crore వరకు, అంటే మీకు రెగ్యులర్గా వచ్చే బోనస్ని యాడ్ చేసుకుంటూ పోయినా కానీ 1.5 crore 2 crore వరకు కూడా మీకు తీసుకువెళ్ళిపోగలుగుతారు వితౌట్ ఎనీ పెయిన్. అంటే ఇది మీరు యాక్చువల్గా నోయింగ్లీ చేసే ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, ఇది ఒక హెడ్జ్ ఫండ్ అనుకోండి. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా హెడ్జ్ పెట్టుకుంటాడు కదా, మనకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ మనం ఒక ట్రేడ్ తీసుకుంటే దానికి హెడ్జ్ పెట్టుకుంటాం. ఇది కూడా అలానే ఒక హౌస్ లోన్ తీసుకున్నామని అంటే దానికి ఒక హెడ్జ్ పెట్టుకుంటాం అని, అంతే.
ఒక రకంగా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, బై ఎనీ ఛాన్స్ మీరు ఎర్లీగా రిటైర్ అయిపోయినా, ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నా యుల్ హ్యావ్ ఫండ్ రెడీ టు రిటైర్. అండ్ ఏదన్నా బై యాక్సిడెంటల్గా మనకి ఏదైనా జరిగినా ఫ్యామిలీకి ఇది ఒక సపోర్ట్ కింద యాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇదే మీకు ఫ్యామిలీకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. 60 years దాకా అందరు లైఫ్ స్పాన్ ఉంటుంది అంటే గ్యారంటీ లేదు. ఈఎంఐ కట్టేదాకా బతికిన తర్వాత మనకి ఏదైనా జరిగింది, మన నెక్స్ట్ మిసెస్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఇది ఒక రిటైర్మెంట్ ఫండ్ లాగా ఉంటుంది. దాని యాస్టీస్గా మన ఎస్డబ్ల్యూపీ యాక్టివేట్ చేసుకున్నా కానీ మనకి ఒక రెంటల్ ఇన్కమ్లా దాని నుంచి వస్తుంది. ఉండటానికి మీరు ఇల్లు కొనిచ్చారు, బతకటానికి దీని నుంచి ఎస్డబ్ల్యూపీ యాక్టివేట్ చేసి పెడతారు. ఒక ₹1 కోటి ఫండ్ క్రియేట్ చేశారు, ఒక 6% యాన్యువల్ విత్డ్రావల్ ప్లాన్ యాక్టివేట్ చేసాం అనుకోండి. 6% అని అంటే నెలకు వచ్చరికి ₹50,000 వస్తూ ఉంటాయి. సొంత ఇల్లు ఉంది, 50,000 ఒక మంచి బతకడం పెద్ద సమస్య కాదు. పిల్లలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటుంటారు. యువర్ మిస్సెస్ విల్ బి సేఫ్. ఇల్లు కొంటున్నారు, సేఫ్టీని క్రియేట్ చేస్తున్నారు. బట్ ద రూల్ ఈస్ 10%. అండ్ ఎక్స్ట్రా బోనస్ డబ్బుల్ని లోన్ క్లియర్ చేయకుండా ఆ బోనస్ డబ్బులు తీసుకొచ్చి మీరు ఎస్ఐపిస్లోనే ఇన్వెస్ట్ చేసుకోండి. ఇఫ్ యూ డూ దిస్ మీకు ఫినాన్షియల్ స్ట్రెస్ రిటైర్మెంట్ టైంకి ఉండదు. ఐ లిటరల్లీ బెట్ 90% ఈ స్ట్రెస్లోకి చాలామంది వెళ్తారు. బికాస్ దే ఆర్ జస్ట్ గోయింగ్ త్రూ ఈఎంఐస్ పెట్టేస్తున్నారు చేస్తున్నారు కానీ దేర్ ఆర్ నో అదర్ సేవింగ్స్. రిటైర్మెంట్ ప్లాన్ ఎంతమందికి ఉంది అని అంటే 90% లేరు. ఒకప్పుడు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అట్లీస్ట్ ఉండేది, ఇప్పుడు వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా రిటైర్మెంట్ ప్లాన్ అనేది ప్రాక్టికల్లీ లేదు. సో ఆల్వేస్ 10% ప్లాన్ చేసుకోండి సేవింగ్స్కి. దట్స్ హౌ యువర్ ఫ్రెండ్ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మా ఫ్రెండ్కి వచ్చిన కష్టానికి మీరు ఒక మంచి సులువైన ఉపాయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ఈ వీడియో రిలీజ్ అయినాక మా ఫ్రెండ్కి నేను ఈ వీడియో లింక్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.